నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మునుగోడు శాసనసభ్యులు కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారు మీడియాతో మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వేల్కోటి వెంకటేశ్వర్ రెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, గజ్జల శివారెడ్డి, పూల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు। దాదాపు 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం। తప్పకుండా రాబోయే 6 నెలలు సంవత్సరం లోపలనే నాంపల్లి మండల హెడ్ క్వార్టర్ రూపురేఖలు మార్చాలన్న నిర్ణయంతో ముందుకు పోతున్నామని చెప్పి తెలియజేస్తూ గురి అవుతుంటే ఆనాడు గలం విప్పి పేదల పక్షాన ఒక మహిళగా ఆనాడు పోరాటం చేసి ఒక చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి, ఒక మహిళా నాయకురాలు, పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ। బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక మహిళ ఏంటి కూడా ఆనాడు అంత దూరం పోరాటం చేసి ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా పోరాటం చేస్తుందంటే నిజంగా ఈ రోజు మన మధ్యలో లేకపోయినా సరే చాకలి ఐలమ్మ అనే ఒక మహిళగా మనం ఒక పోరాట యోధురాన్ని గుర్తించుకొని మన జయంతి రోజు మనం స్మరించుకొని ఒక కార్యక్రమం చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు। ఎటువంటి రాగానే స్టార్ట్ చేయించినాం। అదేవిధంగా నాంపల్లి పట్టణంలో రోడ్డు వెడల్పు కష్టమని చెప్పి దీనికి బైపాస్ 800 మీటర్లు శాంక్షన్ చేయించాం, 300 కోట్లు। అదేవిధంగా ఇప్పుడు నాంపల్లి పట్టణంలో రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, సీసీ రోడ్లు కాబట్టి 25 కోట్ల రూపాయలతో ప్రపోజల్స్ పోయినాయి, త్వరలో సపోర్ట్ చేసుకుంటాం। నాంపల్లి మండల హెడ్ క్వార్టర్లలో మురికి కాలువలు కానీ, రోడ్లు కానీ, మెయిన్ రహదారి కానీ 4 లైన్ చేసి స్ట్రీట్ లైట్ కూడా పెట్టమని చెప్తున్నాం। అదేవిధంగా కరెంటు సమస్యల గురించి మన విద్యుత్ శాఖ మంత్రులు భట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఈ రాష్ట్రంలో ఎక్కడికి రాలేదు మన మునుగోడు నియోజకవర్గానికి 57 కోట్ల రూపాయల కరెంటు నిధులు వచ్చాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం। మనమే మనం పుష్టిపల్లి కాడ ఓపెన్ చేసుకున్నాం సబ్ స్టేషన్, ఇప్పుడు ఈ రోజు నర్సులు కూడా చేస్తున్నాం। ఈ ప్రాంతంలో మహమదాపురంలో కూడా కొత్త సబ్ స్టేషన్ వచ్చే అవకాశం తీసుకొస్తాం। ఈ ప్రాంతంలో నాంపల్లి మండలంలో కరెంటు సమస్య అనేది లో వోల్టేజ్ సమస్య ఉండకూడదు, ఇండ్ల మీద వైర్ ఉండకూడదు, కరెంటు పోలు షార్టేజ్ ఉండకూడదు। ఇటువంటి సమస్యలకు రాబోయే 1-2 నెలల్లో శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు మనం ఇప్పుడే బస్ స్టాండ్ గురించి మాట్లాడుకున్నాం। ఈ మొత్తం నాంపల్లి పట్టణ ప్రజలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుండ్రు నాంపల్లి హెడ్ క్వార్టర్ బస్ స్టాండ్ కట్టాలని చెప్పేసి। మేమందరం కలిసి పొన్నం ప్రభాకర్ దగ్గర పోయిన మండల నాయకులు తీసుకొని ఆయన హామీ ఇచ్చిండు, త్వరలోనే ఆ సబ్ స్టేషన్ ఏరియా అవసరమైతే అధికారులతో మాట్లాడి బస్ స్టాండ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి